గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనము బనానా మిల్క్ షేక్ గురించి చెప్పుకుందాము. ఈజ్ బనానా మిల్క్ షేక్ గుడ్ ఫర్ హెల్త్ అంటే యాక్చువల్లీ ద షార్ట్ ఆన్సర్ ఈజ్ నో రియల్లీ. సో ద ఇష్యూ ఈజ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల ఉత్పత్తుల్ని ఫ్రూట్స్తో కలపకూడదు అనమాట. సో కలిపితే ఏమవుతుంది అంటే కనుక పాలు ఉత్పత్తులు కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ కంపేర్ టు ఫ్రూట్స్ ఆర్ ఈజీ టు డైజెస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్. సో కలిపితే ఏమవుతుందంటే కనుక బాడీ సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేక సెమీ డైజెస్టెడ్ ఫుడ్ బాడీలో సర్క్యులేట్ అవ్వడం మొదలెట్టి అది ఆమా అంటాము. దానికి రైట్ ట్రాన్స్లేషన్ లేదు. సాంస్క్రిట్ వర్డ్ ఇస్ ఆమా అంటే నియరెస్ట్ ట్రాన్స్లేషన్ ఇస్ టాక్సిన్. అండ్ విషం కాదు, చంపేదు, కానీ ఏమవుతుందంటే బ్లాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఛానల్స్ని. బ్లాక్ చేస్తే తర్వాత లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకని ఈ బనానా మిల్క్ షేక్ కనుక ఇలాంటి లేకపోతే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లేకపోతే యోగట్లో ఫ్రూట్ కలిపి తినడము ఇవన్నీ పెరుగులో ఫ్రూట్స్ కలిపి తినడం ఇవన్నీ మొదట్లో మనకు తెలియవు, లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. కానీ మనం దాని కారణం ఇదని కూడా తెలుసుకోలేము, ఎందుకంటే లాంగ్ టర్మ్లో నెమ్మదిగా నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తూ పోతుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే పొద్దున్నే పాలు తాగామనుకోండి, పిల్లలకి ఇచ్చామనుకోండి, ఒక 3-4 గంటల తర్వాత అప్పుడు ఫ్రూట్ పెట్టచ్చు 11 AM అలాగా. లేకపోతే ఫ్రూట్ తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత పాలు ఇవ్వచ్చు. ఎందుకు అంటే పాలు డైజెస్ట్ అవ్వడానికి పాల ఉత్పత్తులు డైజెస్ట్ అవ్వడానికి ఒక ఆన్ అన్ యావరేజ్ 2-3 hours పడుతుంది. వెరాజ్ ఫ్రూట్స్ డైజెస్ట్ అవ్వడానికి ఓన్లీ ½ an hour అలా పడుతుంది. సో ఫస్ట్ ఫ్రూట్ తింటే ఒక ½ an hour to 1 hour తర్వాత పాల ఉత్పత్తులు తినచ్చు. లేకపోతే ఫస్ట్ పాల ఉత్పత్తులు తింటే కనుక ఒక 3 hours అలా బ్రేక్ ఇచ్చి అప్పుడు ఫ్రూట్ తినచ్చు అనమాట. ఓకే, సో హోప్ దిస్ హెల్ప్స్.